వెల్కమ్ టు హర్షిత్ ఇన్స్టిట్యూట్. సో ఇందులో మనకి లైట్ లెసన్ చూద్దాం. సో లైట్ లెసన్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి ప్రతి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. చాలామంది ఈ లైట్ లెసన్ గురించి చాలా కష్టపడుతూ ఉంటారు. ఇందులో కాన్కేవ్ మిర్రర్ అని, కాన్వెక్స్ మిర్రర్ అని ఇట్లా చాలా రకాలుగా ఉంటాయి కదా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే బేసిక్స్ నుంచి మీరు నేర్చుకోవాలి. మీరు ఎప్పుడైతే బేసిక్స్ నుంచి నేర్చుకుంటారో ఈ లైట్ అనే లెసన్లో అసలు ఒక్క డౌట్ కూడా ఉండదు అనమాట. సో కాబట్టి మనం బేసిక్స్ నుంచే స్టార్ట్ చేద్దాం. ఓకే, సరే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే, మీరు కనుక రైల్వే ఎగ్జామ్ కనుక ప్రిపేర్ అవుతుంటే ఈ యొక్క ఎగ్జామ్లో మనకి 3 మార్క్స్ క్యారీ చేసేది ఈ లెసన్. గ్రేడ్ 3కి ఎవరైనా ప్రిపేర్ అవుతున్నట్లయితే, అట్లానే ఇంకా మిగతా అన్ని ఎగ్జామ్స్ ఆర్పిఎఫ్ కావచ్చు, ఎస్ఐ కానిస్టేబుల్ కావచ్చు, అట్లనే మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సో జేఈ కావచ్చు, జేఈ ప్రిలిమ్స్ ఉంటుంది కదా, ఫస్ట్ స్టేజ్ 1 ఉండేది కదా, అది కావచ్చు, గ్రూప్ డి కావచ్చు, అలాగే మనకి ఎన్టీపీసీ అయితే 1 మార్క్ కవర్ అవుతుంది. ఇంకా అట్లానే మీకు సో ఏ ఎగ్జామ్స్ తీసుకున్నా, ఏఎల్పి కావచ్చు, ఏ ఎగ్జామ్స్ తీసుకున్నా మీకు 2 మార్క్స్ కవర్ అయింది ఈ లెసన్ అనేది. అంత ఇంపార్టెంట్ లెసన్ ఇది. సో కాబట్టి మనం స్టార్ట్ చేద్దాం దీని గురించి. ఓకే, ఫస్ట్ మన బేసిక్స్ చూద్దాం. ఇందులో చాలా రకాల బేసిక్స్ ఉంటాయి. ఇందులో ప్రాబ్లమ్స్ కూడా చేయాల్సి వస్తుంది. మీరు ఒక ప్రాబ్లం చేయాలి అంటే కంపల్సరీ మీకు చాలా రకాల బేసిక్స్ అనేది తెలిసి ఉండాల్సిందే. సో ఆ బేసిక్స్ ఏంటో మనం ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి, సో చూద్దాం. ఫస్ట్ వన్. సో ఫస్ట్ పాయింట్ ఏంటంటే స్టడీ ఆఫ్ లైట్. సో స్టడీ ఆఫ్ లైట్, కాంతి అధ్యయనాన్ని ఏమంటారు అంటారు. సో కాంతి అధ్యయనాన్ని మనకి ఏమని పిలుస్తారంటే ఆప్టిక్స్ అని పిలుస్తారు. ఆప్టిక్స్. సో కాంతి అధ్యయనాన్ని ఆప్టిక్స్ అంటారు. సో అంటే కాంతి అధ్యయనం ఏమని పిలుస్తుంటే తెలుగులో కూడా అంతే, ఆప్టిక్స్. సో కాంతి అధ్యయనాన్ని ఆప్టిక్స్ అని మనకి పిలుస్తారని అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. అసలు లైట్ అనేది ఏ విధంగా ట్రావెల్ చేస్తుంది అంటారు. సో లైట్ అనేది అసలు ఏ విధంగా ట్రావెల్ చేస్తుంది అంటే మనం ఏం చెప్పాలంటే, సో లైట్ ట్రావెల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, సో లైట్ ట్రావెల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, సో లైట్ ట్రావెల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్, లైట్ ట్రావెల్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్. సో ట్రాన్స్వర్స్ వేవ్స్. సో లైట్ ట్రావెల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్. లైట్ అనేది ట్రాన్స్వర్స్ వేవ్స్ రూపంలో ట్రావెల్ చేస్తుంది అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో మనకి ఇక్కడ సో కాంతి ఏ విధంగా ప్రయాణిస్తుంది అంటే, మనం ఏం చెప్పాలంటే కాంతి తిర్యక్ తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది అని చెప్పాలి. తిర్యక్ తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది. కాంతి తిర్యక్ తరంగాల రూపంలో ప్రయాణిస్తుందని మనం అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో మీకు తిర్యక్ తరంగాలు అంటే ఏంటో మనకి సౌండ్ లెసన్లో మనం చూసాం. క్రస్ట్, ట్రఫ్స్, శృంగములు, ద్రోణులు ఏర్పడతాయని, పర్పెండిక్యులర్గా మనకి ట్రావెల్ చేస్తాయని కూడా మనం చెప్పుకున్నాం కదా. సో తిర్యక్ తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది అనేది మీరు అబ్జర్వ్ చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఇప్పుడు ఇంకో పాయింట్ చూడండి. ఇంకో థర్డ్ పాయింట్ వచ్చేసి అసలు కాంతి అనేది తిర్యక్ తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది అని నిరూపించిన ఈ యొక్క ప్రాపర్టీ ఏంటి అంటారు. విచ్ లైట్ ప్రాపర్టీ ప్రూవ్స్ దట్ లైట్ ట్రావెల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ట్రాన్స్వర్స్ వేవ్స్. సో చూద్దాం అదేంటి అనేది. సో ఇలా మనం చెప్పచ్చు అనమాట. ది ప్రాపర్టీ ఆఫ్ పోలరైజేషన్. The light property of polarization proved that the light property of polarization proved that so light traveled in the form of transverse waves. So in the form of transverse waves అని చెప్పచ్చు. అంటే సో కాంతి ధ్రువణం, ఇది ధ్రువణం అనేది హైలైట్ చేయాలి. కాంతి ధ్రువణం అనే ధర్మం కాంతి తిర్యక్ తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది అని నిరూపించబడినది. కాంతి ధ్రువణం అనే ధర్మం కాంతి తిర్యక్ తరంగాల రూపంలో ప్రయాణిస్తుందని నిరూపించబడినది. ఇప్పుడు మీకు ఏం తెలియాలి? ధ్రువణం అంటే ఏంటో తెలియాలి. మీకు ఈ ధ్రువణం అంటే ఏంటో తెలియాలంటే ఈ లెసన్ కూడా అయిపోయింది. ఓకే, ఈ లెసన్ ఇంకా ఒక 5 నిమిషాల్లో అయిపోతుంది అనగా అప్పుడు వచ్చి ధ్రువణం అంటే ఏంటి అనేది.
మనం చూసేదే రోజు. ఓకే, అదేంటో మనం అబ్జర్వ్ చేద్దాం. జస్ట్ బేసిక్స్లో ఉన్నాం కదా, సో ఇది మనకి ఇలా అబ్జర్వ్ చేయాలి. సో ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే అసలు స్టడీ ఆఫ్ లైట్స్ ఏమో ఆప్టిక్స్ అంటారు, స్టడీ ఆఫ్ సౌండ్ అయితే అకౌస్టిక్స్ అంటారు. ఇదేమో కాంతి ఏ విధంగా ప్రయాణిస్తుందంటే తిర్యక్ తరంగాల రూపంలో ప్రయాణిస్తుందని చెప్తాము. అట్లనే మనం అబ్జర్వ్ చేసినట్లయితే అసలు కాంతి ధ్రువణం అనే ధర్మం ఆధారంగా కాంతి అనేది సో మనకి ఆ కాంతి అనేది తిర్యక్ తరంగాల రూపంలో ప్రయాణిస్తుందని నిరూపించబడినది అని చెప్తాం. క్లియర్? నెక్స్ట్ చూద్దాం. సో నెక్స్ట్ ది వెలాసిటీ ఆఫ్ ది లైట్. ది వెలాసిటీ ఆఫ్ ది లైట్, వెలాసిటీ ఆఫ్ ది లైట్ మెజర్డ్ బై, చాలామంది సైంటిస్టులు ఉన్నారు. వెలాసిటీ ఆఫ్ ది లైట్ మెజర్డ్ బై, కాంతి వేగాన్ని కొలిచిన శాస్త్రవేత్త ఎవరు? మెజర్డ్ బై అంటే ఏం చెప్పాలంటే రోమర్. ఇన్ ద ఇయర్ ఆఫ్ 1676, ఇన్ ద ఇయర్ ఆఫ్ 1676 వెలాసిటీ ఆఫ్ ది లైట్ మెజర్డ్ బై రోమర్. వెలాసిటీ ఆఫ్ ది లైట్ మెజర్డ్ బై రోమర్ అంటే కాంతి వేగాన్ని కొలిచినది ఎవరు అంటే రోమర్. ఎప్పుడు? 1676, 1676లో మనకి కొలిచారు అని చెప్పాలి. ఇది ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పాలి. ఇంకా చాలా ఉన్నారు, ఫోకాల్ట్ అని ఇంకా చాలామంది ఉన్నారు. సో ఇది మనకి అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ సో చూద్దాం అసలు వెలాసిటీ ఆఫ్ ది లైట్ ఎంత. సో వెలాసిటీ ఆఫ్ ది లైట్ ఇన్ వ్యాక్యూమ్. సో వెలాసిటీ ఆఫ్ ది లైట్ ఇన్ వ్యాక్యూమ్. సో వెలాసిటీ ఆఫ్ ది లైట్, సో వెలాసిటీ ఆఫ్ ది లైట్ ఇన్ వ్యాక్యూమ్. శూన్యంలో కాంతి వేగం ఎంత అంటారు? శూన్యంలో కాంతి వేగం ఎంత? సో మరి శూన్యంలో కాంతి వేగం ఎంత అంటే మనందరికీ తెలిసి ఈ విధంగా రాసుకోవాలి. 3 lakhs kilometers per second. 3 lakhs kilometers per second. 3 లక్షల కిలోమీటర్లు పర్ సెకండ్గా మనం అబ్జర్వ్ చేయాల్సి వస్తుంది. అంటే ఒక సెకండ్కి ఇది ఎంత దూరం వెళ్ళిపోయింది? ఒక సెకండ్కి ఇది ఎంత దూరం వెళ్ళిపోయింది అంటే 3 లక్షల కిలోమీటర్లు వెళ్ళిపోతుంది. ఒక సెకండ్కి ఇది 3 లక్షల కిలోమీటర్ల దూరం వెళ్తుంది అని మనం అబ్జర్వ్ చేయవచ్చు. క్లియర్? ఇంకా మనం దీన్ని ఇలా కూడా రాసుకోవచ్చు. ఎట్లా? సో 3 × 10⁵ కిలోమీటర్స్ పర్ సెకండ్. 3 × 10⁵ కిలోమీటర్స్ పర్ సెకండ్ కూడా రాసుకోవచ్చు. లేదా ఇంకా ఇలా అబ్జర్వ్ చేయొచ్చు. అదేంటంటే 3 × 10⁸ మీటర్స్ పర్ సెకండ్. సో 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్గా రాసుకోవచ్చు. లేదా సెంటీమీటర్స్లో మనం చెప్పాలంటే 3 × 10⁻10 సెంటీమీటర్స్ పర్ సెకండ్గా కూడా మనం చేయొచ్చు. 3 × 10⁻10 సెంటీమీటర్స్ పర్ సెకండ్గా చెప్పవచ్చు. ఒకసారి మనకి ఈ యొక్క యూపీఎస్సీ ఎగ్జామ్స్లలో ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అందులో ఇట్లా అడిగారు. అదేంటంటే లైట్ వెలాసిటీ ఎంత అంటే ఇంత 1,86,287 మైల్స్ పర్ సెకండ్. మైల్స్ పర్ సెకండ్ అంటే 1,86,287 మైళ్ళ దూరం ఉండిద్ది పర్ సెకండ్కి వెళ్ళిద్ది. సో తెలుసుకో మనకి మైల్స్ అంటే ఎంత? ఒక మైల్ అంటే సో 1.6 కిలోమీటర్స్. ఒక మైల్ అంటే 1.6 కిలోమీటర్స్ అని మనం అబ్జర్వ్ చేస్తాం. సో ఒక మైల్ అంటే 1.6 కిలోమీటర్స్ కదా. ఇలా మనం మైల్స్లో కూడా అబ్జర్వ్ చేయొచ్చు అని మనం చూడొచ్చు అనమాట. ఓకే, సరే. నెక్స్ట్ మనం చూస్తే అసలు లైట్ అంటే ఇప్పుడు అందరికీ తెలుసు. లైట్ అంటే ఇప్పుడు సైంటిస్టులు ఉన్న అందరికి కూడా లైట్ అంటే ఇట్లా ఉంటుంది అట్లా ఉంటుంది అందరూ తెలుసు. కానీ అసలు లైట్ అంటే ఏంటో కూడా తెలియని రోజుల్లో, లైట్ అంటే అసలు ఎవరికి ఏమి తెలియని రోజుల్లో కొంతమంది సైంటిస్టులు ఏం చేశారంటే లైట్ అంటే ఇట్లానే ఉంటుంది, లైట్ అంటే ఇలాగే ట్రావెల్ చేసేది, లైట్ వెలాసిటీ ఇక్కడే ఎక్కువ ఇక్కడ తక్కువ, సో లైట్కి ఇలా మీడియం కావాల్సిందే ట్రావెల్ చేయాలంటే, లేదు మీడియం అవసరం లేదని ఇట్లా సో రకరకాల సైంటిస్టులు చెప్పామన్నమాట. వీటన్నిటికి కలిపి మనం ఏమంటామంటే థియరీస్ ఆఫ్ లైట్, కాంతి యొక్క సిద్ధాంతాలు అంటాం. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఇవి చాలా ఇంపార్టెంట్. ఈ కాంతి సిద్ధాంతాలే మనకి చాలా ఇంపార్టెంట్. చూద్దాం అదేంటో. సో ఫస్ట్ ఒక 1 అవర్ వరకు మొత్తం అన్ని బేసిక్సే ఉంటాయి, జాగ్రత్తగా ఫాలో అవ్వండి.